వ్యవసాయం కోసుకుమరి అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు పోలీసులతో గొడవ పడినటువంటి సందర్భం బాగా వైరల్ అయింది, అందరూ చూశారు. అసలు ఈయన ఎలా రాజకీయ నాయకుడు అయ్యాడు అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. దీనికి కారణాలు ఏంటి అంటే, ఆయన ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న తర్వాత మొదటిసారిగా కులం కట్టుబడ్డాడు. అంటే ఆయన ట్వీట్ ద్వారా, అది కాపు అనేటువంటి విషయం. గతంలో కాపుల్ని విపరీతంగా దూషించినటువంటి వ్యక్తి ఈయన. ఒక రకంగా వాళ్ళని ఆ మొత్తాన్ని కూడా అవహేళన చేసినటువంటి వ్యక్తి. వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనేటువంటి విధంగా. నేను స్పందించలేదు, మాట్లాడలేదు, కానీ చాలా అసభ్యకరంగా వాళ్ళు మాట్లాడినట్టు, కాపు వాళ్ళకి సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నాయి. ప్లస్ అది కూడా కాకుండా ప్రజలు ఒకవేళ అధికారం ఇస్తే దాన్నేమో దుర్వినియోగం చేసేసి, ఏదో ఎవరికో ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేస్తే వాటిని కూడా తీసుకున్నాడు. అంటే ఎవరో చనిపోయినటువంటి వ్యక్తికి డబ్బులు వస్తే దాంట్లో కూడా భాగం తీసుకున్నాడు అనేటువంటి విధంగా అప్పుడు అలిగేషన్స్ వచ్చాయి. సరే, అలా కాదు అని చెప్పేసి మంత్రి పదవి ఇచ్చారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా. మంత్రి పదవి ఇస్తే ఆయన ఏం చేశాడు, అసలు నాకేం తెలియదు దీంట్లో, నేను నేర్చుకుంటున్నా అన్నాడు మొదట్లో. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత పోలవరం కంప్లీట్ కాదు, ఎందుకంటే పోలవరం ఎవరు కంప్లీట్ చేయలేరు అన్నాడు. ఎందుకనంటే అర్థం కాలేదు అన్నాడు. ఎవరికి అర్థం కాలేదు, ఇది ఎవరికి అర్థం కాదు అన్నాడు. ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అన్నాడు. అటు ప్రజలకు గెలిపించి ఎమ్మెల్యేని చేసినా ఏదో ఇన్సూరెన్స్ డబ్బులకు సంబంధించి ఏదో తీసుకునేటువంటి ప్రయత్నం. నెంబర్ 2, మంత్రిని చేస్తే ఆ శాఖకి అలాంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితి. లేదు, ప్రతిపక్షంలో పెడితే పోలీసుల మీద విపరీతమైనటువంటి దౌర్జన్యటువంటి విధానం. లేదు, నార్మల్ గా ఉంటే అరగంట గంట అనేటువంటి విధంగా ఫోన్లు లీక్ అయినటువంటి పరిస్థితి. ఎంటైర్ విధానంలో నేను బెస్ట్ రాజకీయ నాయకుడిని, మిగతా వాళ్ళందరూ వేస్ట్ అనేటువంటి విధంగా మాట్లాడతాడు. మళ్ళీ ఇదంతా కూడా ప్రజలు చర్చ జరుగుతుంది. చాలా సార్లు ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా. మరి నేను గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటాడు. అంటే రాజకీయ నాయకులు అంటే ఇలాగే ఉంటుందా? అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళే నిజంగా రాజకీయం చేయగలుగుతారా? మిగతా వాళ్ళు అంటే నిజాయితీగా ప్రజలకి ఏదో సేవ చేద్దాం అనుకునేటువంటి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులకేమో నిందలు, అపనిందలు, అవమానాలు ఇవి జరుగుతున్నాయి. కానీ అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులు వాళ్ళ నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తుల్ని వాళ్ళు రాజకీయాలకు పనికి రాడు అంటాడు. ఇవన్నీ చేస్తున్నటువంటి నేను రాజకీయాలకు పనికి వస్తాను అంటాడు. అదే ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ప్రతిపక్షంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమే ఉండి తెలుగుదేశానికి సంబంధించి, జనసేనకి సంబంధించినటువంటి ఎవరో ఒక నాయకుడు ఇలాగే పోలీసుల మీద అని చెప్పేసి కానీ ఒకవేళ అరిస్తుంటే, అధికారంలో అంబటి రాంబాబు గారు ఉంటే ఏం మాట్లాడేవాడు అర్థమైపోతుంది అందరికి. ఏమంటే ఇది ప్రజాస్వామ్యమా? పోలీసులు పని చేసుకునేట్లేదు, పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు, ఇలాగే ప్రతిపక్షంలో ఉంటేనే ఇలా చేస్తే అధికారంలోకి వస్తే ఇంకా మన పరిస్థితి ఏంటండి? ప్రజలు అందుకే విఘ్నులు, వాళ్ళని ఓడించారు అనేటువంటి విధంగా ఉండేవాడు కదా ప్రెస్ మీట్ పెట్టి. అంటే బమ్మిని చేసి మాదే కరెక్ట్, మిగతా అంతా తప్పు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి అంబటి రాంబాబు గారు రాజకీయాలకి పనికొస్తారా రారా? అసలు రాజకీయాలకి అసలు పనికిరానటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు. ఈ కామెంట్స్ అయితే మాత్రం ఇప్పుడు వినపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆయన పనికొస్తాడా పనికిరాడా? మరి ప్రజలు కాలం డిసైడ్ చేస్తామో చూద్దాం.